సో ఇంకో మళ్ళీ ఈయన ఇది ఈయన ఆడతలేడు, ఈయన ఆడుతున్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు. ఈయన పక్కన ఉన్న టీము బాల్ తీసుకొచ్చిస్తే ఇట్లా తంతున్నాడు. ఈ తనుడు మేము కూడా తంతాం మళ్ళీ ఫుట్బాల్. ఈ తన్నుడు ఏదైతే ఉందో రేవంత్ అన్న, ఇది మేము కూడా తంతమే. ఓకే, వాళ్ళ టీం బాల్ తను కూడా తీసుకొస్తే ఈయన ఒక దగ్గర నించొని ఇట్లా తంతాడు. ఈ తననీకి 200 కోట్లు. సో ఈ 200 కోట్లకు మరి ఆన్సర్ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఫోటోలు బిల్డప్. ఈ టీషర్ట్లు అందరు ఎవరు అనుకుర్రు? వీళ్ళంతా ఈ సగం మంది టీషర్ట్ల బ్యాచ్ ఎవరు అనుకుర్రు? ఇది అనుముల ఫ్యామిలీ. ఇది అంటే వీళ్ళు అన్నదమ్ముల పిల్లలు, లేకపోతే వీళ్ళు మనవాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అనమాట. ఓకే, ఇంకోటి చూద్దాం ఒకసారి. ఇగో ఈయన ఉన్నాడు, ఈయన ఎవరు? ఈయన కొండల రెడ్డి కొడుకు నయన్ రెడ్డి. ఇగో ఇగో ఎన్ని డబ్బులు ఇచ్చిండు నయన్ రెడ్డి? ఏం చేసిండు? ఏం సాధించిన ప్రైజ్ ఇస్తున్నాడు? కొండల రెడ్డి దోచుక తింటున్నానా? కొండల రెడ్డి దోచుక తింటుండని వాళ్ళ కొడుకుకి కొండల రెడ్డి దోచుక తింటుండని వాళ్ళ కొడుకుకి ప్రైజ్ ఇస్తున్నటువంటి మెస్సీ. దీన్ని కదా ఈ ప్రధాన పత్రికల పేపర్లలో మొత్తం వార్తలుగా రాయాల్సింది. ఇది కదా రాయాలి వార్తలల్లో. ఏం సార్ రాధాకృష్ణ సార్, దీని గురించి కదా మీరు రాయాలి కొత్త పలుకుల. ఇగో ఈయన ఎవరండి? ఈయన కొండల రెడ్డి కొడుకు అండి. ఈ కొండల రెడ్డి కొడుకుకి ఈ వీళ్ళ పెదనాన్ననో ఇక చిన్నాన్ననో ఏమవుతాడో తెలియదు, ప్రైజ్ ఇప్పిస్తున్నాడు. ఎందుకు ఇప్పించిండు ప్రైజు? ఏం సాధించిండని? మీరు అందరు కలిసి తెలంగాణను దోచుక తింటుర్రానా? తెలంగాణలో కుంపటి పెడుతుర్రానా? మా తెలంగాణ ప్రభుత్వ భూములని దోచుక తింటున్నారు, మొత్తం కమిషన్ తీసుకొని తింటున్నారు. తెలంగాణ ప్రజలకు 7వ గ్యారంటీగా షోలో పువ్వు పెట్టిండ్రు. మా కొండల రెడ్డి, కృష్ణారెడ్డి, తిరుపతి రెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి, జగదీష్ రెడ్డి, మేము అందరం కలిసి ఒకళ్ళు విద్యాశాఖను తీసుకున్నాం, ఇంకొకళ్ళు హోంశాఖను తీసుకున్నాం, ఇంకొకళ్ళము బ్యాక్ ఎండ్లో రెవెన్యూ శాఖను నడుపుతున్నాం. ఇంకేంది నడుపుతున్నాం? ఇవన్నీ చేస్తున్నామని చెప్పి ఇక వీళ్ళు బాగా కొండల రెడ్డి కొడుకు నయన్ రెడ్డి అట ప్రైజ్. కంగ్రాచులేషన్స్ కొండల రెడ్డి గారు, మీ అబ్బాయికి మంచి ప్రైజ్ వచ్చింది, కంగ్రాచులేషన్స్. మాకు ట్రీట్ లేదా? మా తెలంగాణ ప్రజలకు ప్రైజ్ తీసుకుంటే సరిపోతుందా? మెస్సీతోటి ప్రైజ్ తీసుకోవడం అంటే మామూలు విషయమా అండి? 200 కోట్లకు పైగా ఖర్చు పెట్టినాక మామూలు విషయమా అండి? ఏదేమైనా మీ కుటుంబ కళ నెరవేరింది. మంచిగానే బాగానే బిల్డప్లు ఇస్తారు, బిల్డప్లు ఎక్కువ బిజినెస్లు తక్కువ అన్నట్టు తెలంగాణ ప్రజలకు మేలు చేసేదేమో తక్కువ, మీరు పైసలు మెక్కేసి తిన్నదేమో మరీ ఎక్కువ, అంతే కదా? ఏం చేస్తారు ఇప్పుడు? కంగ్రాచులేషన్స్ చెప్పినందుకు నా మీద కేసు పెడతారా? కంగ్రాచులేషన్స్ చెప్పినందుకు నా మీద కేసు పెడతారా, అరెస్ట్ చేస్తారా? ఏం చేస్తారు? మంచిగా చూడాలి, తెలంగాణ ప్రజలు మొత్తం గుర్తుపెట్టుకోవాల్సిన ఫేస్ ఇది. కంగ్రాచులేషన్స్, సెలబ్రేషన్స్. ఓకే, నెక్స్ట్. ఇగో ఈయనొకడు, మా రేవంత్ రెడ్డి గారు మనవాడు ఒకటి తక్కువైంది ఇప్పుడు ఈ ప్రమోషన్స్లో ఫుట్బాల్ ఆడనీకి. Mr. Revanth Reddy himself, he's a Gen Alpha lad. Didn't even realize what he's doing there. He goes with wow, ball పడ్డది. తన్నిండు పక్కన బ్యాక్గ్రౌండ్ లో. Definitely keep this memory alive for his lifetime. No doubt at all. Keep his memory, lifetime memory. Revanth Reddy, grandson, rising Telangana 2047. రైజింగ్ తెలంగాణ, జింగ్ రైజింగ్. వావ్, క్లాప్స్, చప్పట్లు. రేవంత్ అన్న మంచిగా నక్కతొక్క దొగ్గ వచ్చింది. మళ్ళీ ఈ రేవంత్ రెడ్డి గారు ఆడినటువంటి ఫుట్బాల్ మ్యాచ్కి మళ్ళీ ప్రాక్టీస్ ఒకటి, పక్కోడు వచ్చే టీం వచ్చి ఫుట్బాల్ తీసుకొచ్చిస్తుంటే ఒక దగ్గర పెడితే ఆ బాల్ని తంతున్నాడు రేవంత్ అన్న.
ఇగో ఇగో చూడండి. సో ఫుట్బాల్ మ్యాచ్లా కనిపించింది ఎవరికన్నా? మళ్ళీ అవి చూపియ్యరు మళ్ళీ కొన్ని అది ఫుట్బాల్ అట్లా చేత్తో కూడా ఇసిరేయచ్చు అన్నట్టు, కాలుతోటే కాదు, ఇట్లా చేత్తో లేపి ఇవి ఇట్లా క్యాచ్ పెట్టండి అని ఇట్లా వేయచ్చు ఫుట్బాల్. సో వీళ్ళందరూ ఎందుకు ఉరుకుతున్నట్టు, ఎందుకు హడావుడి చేస్తున్నట్టు, ఆడే ఊర్లో పెళ్ళి కుక్కల హడావిలాగా ఉన్నది అది. దయచేసి కమ్యూనిటీలో పోల్ పెట్టండి. రేవంత్ రెడ్డి గారి ఫుట్బాల్ మ్యాచ్కి 200 కోట్లు. ఓకే, 200 కోట్లు. తెలంగాణ ప్రజలు ఈ ఫుట్బాల్ మ్యాచ్ని గౌరవిస్తున్నారా లేదా? ఎస్సా నోవా? మీ అభిప్రాయాన్ని దయచేసి తెలియజేయండి. ఈ రెడ్ కలర్ టీషర్ట్ వేసుకున్న వాళ్ళందరూ రేవంత్ రెడ్డి చుట్టాలే. వీళ్ళు అన్న కొడుకులు, తమ్ముడు కొడుకులు. ఇగో రెడ్ కలర్ టీషర్ట్లు వేసుకున్నాడు. ఇగో ఈయనేమో మనవాడు, ఈయనేమో అలా అన్ననో తమ్ముడో, ఇక అన్న కొడుకో తమ్ముడు కొడుకో. ఇక సార్ విజయ్ కుమార్ సార్, విజయ్ కుమార్ ఐపీఎస్ సార్, ఇంటెలిజెన్స్ చీఫ్ సార్, మరి రేవంత్ రెడ్డి గారికి చెప్పారా సార్? మరి ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతుంటే తెలంగాణ ప్రజలు ఏం చేస్తారో చెప్పిరా? ఈయన ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతుంటే ఆడ కింకోటి కాడ అక్కడ మా గురుకుల పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్స్ అక్కడ లేకపోతే విలవిలలాడి ఆ వీడియోలు ప్రెస్కి రానియకుండా, బయటికి రానియకుండా ప్రచారం ఇది ఎక్కడో మారుమూల గ్రామంలో అనుకోద్దండి తెలంగాణ ప్రజలారా. సరే, ఏదో మారుమూల గ్రామాల్లో ఫుడ్ పాయిజన్ అయింది, మరి అక్కడ ఏదైనా పడ్డదేమో, వంట చేస్తున్నప్పుడు వీళ్ళకి తెలియకుండా ఏమైనా పడ్డదేమో అనుకునేరు. ఇది ఎక్కడనో కాదు, మన హైదరాబాద్ నడి బొడ్డున ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యి హాస్పిటల్కి పోయి అడ్మిట్ అవ్వడం జరిగింది. ఇంతకన్నా నీచమైనటువంటి దుశ్చర్యం అని ఉంటుందా? ఒక పక్క మరి ఇప్పుడు నువ్వు ఎవరితో ఫుట్బాల్ ఆడుతున్నట్టు? నువ్వు మా అస్తిత్వంతో ఆడుతున్నావా? మా విద్యార్థులతో ఆడుతున్నావా? విద్యాశాఖ మంత్రి ఎవరండి ఇప్పుడు? రేవంత్ రెడ్డిగా విద్యాశాఖ మంత్రి. రేవంత్ రెడ్డి అన్నదమ్ములా? రేవంత్ రెడ్డా? ఓ పక్క విద్యార్థులు అలమటిస్తూ ఉంటే ఈయన పోయి ఫుట్బాల్ ఆడుతూ ఉన్నాడు. ఆ ఫుట్బాల్ పోని ప్రొఫెషనల్గా ఆడిండా? ఏదో చిన్నపిల్లలు ఇట్లా ఆడతారు చూసిరా, ఇట్లా తనుకుంటా, ఆ రకంగా ఆడుకుంటా కూర్చున్నాడు మా రేవంత్ అన్న. ఇట్లా ఉంది పరిస్థితి. ఏమైనా రేవంత్ అన్న జనాలని బురుడి కొట్టించడంలా మా కల్వకుంట్ల తర్వాత నువ్వే రేవంత్ అన్న, నువ్వే. ఇక ఎంత ఎంత అద్భుతంగా ఇచ్చేయచ్చు అంటే, మళ్ళీ వాళ్ళు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఇప్పుడైనా మారుతుండ్రా లేదా తెలియదు, కానీ వాళ్ళు చేసిందే మేము చేస్తాం, ఇంకెక్కువ చేస్తాం, మేము అద్భుతంగా చేస్తాం, మేము చాలా అద్భుతంగా చేస్తాం, మామూలుగా వేయం మేము. ఇంకా వాళ్ళు దోచుకున్నారు, మేము దోచుకోవాలి. వాళ్ళు ఫార్ములా ఈ రేసులు పెట్టిర్రు, మేము ఫుట్బాల్ పెడతాం. వాళ్ళు కాళేశ్వరం కట్టిండ్రు, మేము కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కడతాం. అసలు ఈ స్టోరీలా అదృష్టవంతుడు అంటే అతనే అబ్బా. ఎవరతను? మెగా కృష్ణారెడ్డి మెయిల్ కంపెనీ. ఎందుకని? ఈ బీఆర్ఎస్ ఉన్న ప్రాజెక్టులు మెగా కృష్ణారెడ్డికే, కాంగ్రెస్ ఉన్న ప్రాజెక్టులు మెగా కృష్ణారెడ్డికే. మళ్ళీ జోక్ ఏంటంటే కాళేశ్వరం స్కామ్లో మెగా కృష్ణారెడ్డి పేరు ఉండదు, కట్టిందే మెయిల్ కంపెనీ, కానీ వాడి పేరు ఉండదు. ఓకే, రేపు బీజేపీ అధికారంలోకి వచ్చినా, ఇంకే పార్టీ అధికారంలోకి వచ్చినా మెగా కృష్ణారెడ్డి. ఇంతకన్నా అదృష్టవంతుడు అని ఉంటాడా అండి? ఇంతకన్నా అదృష్టవంతుడు ఎవరైనా ఉన్నాడా తెలంగాణలో? మెగా కృష్ణారెడ్డి తప్ప. ఏ పార్టీ వచ్చినా మెగా కృష్ణారెడ్డి.